హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే మరో మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. పాలకూర పరోటా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి మనం బూందీ రైతా అండి, కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ముందుగా అయితే నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి. దాన్ని మంచిగా వాష్ చేసేసుకొని అలా మరుగుతున్న వాటర్లోకి వేసేసుకొని ఒక 4 minutes బాయిల్ చేసుకోవాలండి. జస్ట్ 4 minutes అండి, అంతకుమించి అవసరం లేదు. చూడండి, ఇప్పుడైతే తీసేసుకొని డైరెక్ట్గా నార్మల్ వాటర్లోకి వేసేసుకోండి. ఐస్ వాటరే అవసరం లేదు, కలర్ చేంజ్ అవ్వదు. నేను ఎప్పుడూ కూడా ఇలాగే చేస్తాను, నాకు పర్ఫెక్ట్ కలరే వస్తుంది కాబట్టి నేను మీకు కూడా అలాగే చెప్తున్నానండి. ఇప్పుడైతే ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, ఇంకా గార్లిక్, ఇంకా జింజర్ వేసేసుకుంటున్నానండి. దీంతోపాటు పాలకూరను కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ వాటర్ మంచి వాటరే కాబట్టి నేను కాస్త వాటర్ కూడా స్క్వీజ్ చేయకుండా అలాగే వేస్తున్నాను. పేస్ట్ మంచిగా వస్తుంది, అందుకని నేను వాటర్ అనేది స్క్వీజ్ చేయకుండా అలాగే వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండిలోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను. ఇందాక మనం చేసుకున్న పాలకూర పేస్ట్ని కూడా కలిపి వేసేసుకుంటున్నానండి. ఈ మిక్సీలోకి కాస్త వాటర్ వేసేసుకొని మనకు కావాల్సిన పిండిని పర్ఫెక్ట్గా కలుపుకోవడమేనండి. ఇవి అరౌండ్ ఒక 20 రోటీస్ వరకు అవుతాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని అలాగే అయినా తినేయచ్చు. నేనైతే బూందీ ఇంకా కుకుంబర్ రైతా చేశానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మంచిగా ఇలా మెత్తగా చేసేసుకోవాలి. చేతికి అంటుకోకుండా నేను కాస్త ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకొని ఒక 15 to 20 minutes పక్కన పెట్టేసుకున్నామండి. అప్పుడు ఏంటంటే రెస్ట్ చేయడం వల్ల పిండి అనేది ఇంకా బాగా స్మూత్గా ఉంటుందండి మనం ఒత్తుకునేటప్పుడు. చూడండి, మనం ఇలా ఒత్తుతూ ఉంటే అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వీటిని పెనం మీద వేయించుకోవడమేనండి. అటు ఇటు రెండు వైపులా కూడా మంచిగా మీరు నెయ్యి కావాలంటే నెయ్యి, ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమేనండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. అంతేనండి, సింపుల్ అంటే సింపుల్ రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అంతేనండి, ఇంకా మిగతా రోటీస్ని కూడా అలా చేసేసుకోవడమే. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను.